జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని పిఏసిఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సీరియల్ కోసం పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డు జిరాక్స్ వరుసగా పెట్టి అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు. యూరియా కొరత లేకుండా పంటలకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ యూరియా కష్టాలు పరిస్థితి ఉంది. ఎప్పుడైతే వర్షాలు పడుతున్నాయో రైతులు అనేవారు పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో పొడికి ఉద్దేశంతో రైతులు ఉన్నారు. కాకపోతే యూరియా రైతులు ఇబ్బందులు ఫేస్ చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా పడుతుంది. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి రైతులు పడిగాపులు యూరియా కోసం వల్ల అధికారులు కూడా ముఖ్య పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉదయం నుండి కూడా రైతులనే వారు వాళ్ళ లైన్ కోసం లైన్ ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వారు సంబంధించిన పాస్బుక్ జిరాక్స్, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ అనేది వర్షక్రమంలో ఎక్కడ జరిగింది. వాళ్ళు రైతులు వచ్చారు, తీసుకున్నారు. కానీ అధికారులు మాత్రం కూడా ఇప్పటికీ కూడా ఆ యొక్క పిఎస్ ఎందుకంటే యూరియా అనేది లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ విధంగా ఉన్నప్పుడు రైతులకు సమాధానం ఏం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితులు మాత్రం అధికారులు మాత్రం రైతులు మాత్రం అధికారులకు అధికారులు ప్రకారము యూరియాను తమకు అందిస్తున్నారని చెప్పేసి కూడా రైతులు పరిస్థితి కనబడుతుంది. పుల్లారావు, అసలు అక్కడ మండల కేంద్రంలోని పిఏసిఎస్ కార్యాలయం వద్దకైతే అధికారులు వచ్చారా? ఎందుకంటే రైతులు అక్కడ పడిగాపులు కాస్తున్నారు కదా. ఉదయం నుండి కూడా రైతులు అనేవారు యూరియా కోసం అని చెప్పేసి పిఎస్ఎస్ కార్యాలయం రావడం జరిగింది. ఎందుకంటే పిఎస్ఎస్ నుంచి అక్కడ ఉన్న రైతులు మొత్తం కూడా యూరియా అనేది సబ్సిడీ పరిస్థితి. అయితే ఉదయం నుండి కూడా వచ్చి ఆ యొక్క కార్యాలయం ఉన్నారు. అదే రైతు అధికారులు వారు వస్తారు, అదేవిధంగా సంబంధిత ప్రకారం ఇస్తారు. కాబట్టి వచ్చినటువంటి ముందుగా వచ్చిన రైతులందరూ కూడా వారికి సంబంధించిన ఆధారాలుగా ఉన్నటువంటి అదేవిధంగా వర్షక్రమం పెట్టుకొని వాళ్ళు చూస్తారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటికి కూడా రాకుండా ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని బట్టి యూరియా అనేది రాకుండా ఉందని తెలుసుకుని యూరియా కొరత అనేది ఉంది కాబట్టి అధికారులు ఇక్కడ రాకుండా ఉన్నారు. కాకపోతే రైతులు అనేవారు ఆర్ద్రగా చాలా ఎదురు చూసిన పరిస్థితులు వస్తారు. అధికారులు ఖచ్చితంగా తమ కావాల్సిన యూరియా అందిస్తారన్న ఉద్దేశంతో ఇప్పటికి కూడా అధికారులు కాస్తూనే ఉన్నారు.